guys, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇక్కడ బోన్స్ లో మీరు చూడొచ్చు మనలో నలుగురు అయితే ఉన్నారు. ఈ రోజు ఈ వీడియోలో వీళ్ళకైతే క్యాష్ ప్రైజ్ ఛాలెంజ్ అయితే పెట్టబోతున్నాము. ఆర్ యు రెడీ? సో ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే మనలో నలుగురిని వచ్చేసి బోన్లలో బంధించినాము. వీళ్ళకు ఫ్రంట్ ముందుకు పోయే కొద్ది డిఫరెంట్ ట్రాప్స్ తో కూడిన పాత అయితే ఉంటుంది అనమాట. అన్ని ట్రాప్స్ ని సాల్వ్ చేసుకుంటూ ఎవరైతే ఫస్ట్ ఎండ్ పాయింట్ వరకు ఏరుతారో వాళ్ళు వచ్చేసి విన్నర్స్. వాళ్ళకు 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది. సెకండ్ ప్లేస్ లో ఎవరైతే ఏరుతారో వాళ్ళకు వచ్చేసి 3,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది. అండ్ లాస్ట్ లో ఇద్దరు ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళకు వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది అనమాట. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ లో మీకు ఛాలెంజ్ ట్రాప్స్ అని చెప్పినా కానీ ఏంటి అనేది క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయలే కదా. ఇప్పుడు వీడియోలో మీకైతే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనలో నలుగురి బోన్స్ లో అయితే ఉన్నారు. దీని నుంచి బయటకు రానికి వాళ్ళకి ఇచ్చిన ఫస్ట్ ఎక్విప్మెంట్ ఏంటిది అంటే ఎక్సెల్ బ్లేడ్ అయితే ఇచ్చిన. మీరు చూడొచ్చు బ్లేడ్ అయితే ఉంటుంది. ఈ బ్లేడ్ తోని వాళ్ళ ముందున్న సలాకలల్లో ఏదో ఒక సలాకను కోయాలి. ఆ తర్వాత దాని సైడ్ కంటే ఆటోమేటిక్గా వాళ్ళైతే బయటకు రావచ్చు. బట్ రూల్ ఏంది అంటే సలాకను ఇరగొట్టొద్దు. ఖచ్చితంగా సలాకను మధ్యలోకి కట్ చేయాలి. ఒక సలాకనైనా కట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ట్రాప్ వచ్చేసి ఇది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక గుంత అవుతుంది. ఆ గుంతను మొత్తం ఈ మట్టి వాటర్ తో అయితే ఫిల్ చేసినాము. ఇది పెద్ద టాస్క్ ఏం కాదు కానీ ఆరామ్సే బయటకు వెళ్ళొచ్చు. కాకపోతే మధ్యలో పెట్టినాము. దీంట్లో దిగి దీంట్లో నుంచి బయటకు అయితే లోపల మొత్తం రాళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఒక్కరు కూడా చెప్పులు వేసుకోలేదు కాబట్టి కొద్దిగా వాళ్ళకి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అవుతుంది. సో నెక్స్ట్ ట్రాప్ దగ్గర కనుక మనం వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఒక జాలి అవుతుందన్నమాట. కింద మొత్తం బురద నీళ్ళు అవుతున్నాయి. ఇది కిందికి ఎంచని ఆ బురదలకు పోవాలి. తర్వాత బురదలకు ఎంచని ఇక్కడ నుంచి వెళ్ళి బయటకు అయితే రావాల్సి ఉంటుంది. ఇది టాస్క్. నెక్స్ట్ ట్రాప్ ఇదన్నమాట. ఆ తర్వాత మీరు ట్రాప్ చూసినట్లయితే వచ్చేసి చాలా క్రేజీగా మీరు చూడొచ్చు. ఈ ఫెన్సింగ్ ఇదైతే ఫ్రేమ్ ఉందో ఈ ఫ్రేమ్కు 4 డోర్లు అవుతున్నాయి. ప్రతి డోర్ వచ్చేసి లాక్ వేసి అవుతుంది. ఈ లాక్కి సంబంధించిన కీస్ వచ్చేసి ఈ బురదలో అయితే ఉన్నాయి. వాళ్ళు లెంకాలే. ఓన్లీ ఒక్క కీతో మాత్రమే వాళ్ళు బయటకు రావచ్చు. బయటకు వచ్చిన తర్వాత ఆ కీని యూజ్ చేసి ఈ లాక్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ అయితే వాళ్ళు దీన్ని కూడా క్రాస్ అయినట్టే. దీంట్లో నుంచి వెళ్ళి బయటకు అయితే వెళ్ళిపోతారు. దీన్ని కూడా క్రాస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఫ్రేమ్కు మొత్తం ఈ వైర్ అవుతుంది అనమాట. ఈ జాలి ఉంది కదా, ఈ జాలిని కట్ చేయడానికి మనిషి ఒక కటింగ్ ప్లేయర్ అయితే వస్తుందన్నమాట. దీన్ని యూజ్ చేసి మొత్తం కూడా కట్ చేయాల్సి ఉంటుంది. కట్ చేసి బయటకు అయితే రావాలి. దీన్ని క్రాస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ వచ్చేసి మొత్తం ముళ్ళకంపు ఉంది కింద. అంతేకాకుండా పైన ఫ్రేమ్ అవుతున్నది. ఇక్కడ ఈ ఫ్రేమ్ని పట్టుకొని లాస్ట్ వరకు ఎండ్ దాకా వాళ్ళు ఫ్రేమ్ పైన నుంచి వెళ్ళి వేలాడుకుంటూ క్రాస్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇది క్రాస్ చేసిర్రా అంటే వాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా విన్ అయినట్టే. వాళ్ళ నలుగురిలో ఎవరైతే ఫస్ట్ అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు వస్తారో వాళ్ళకి వచ్చేసి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది. సెకండ్ వచ్చిన వాళ్ళకు 3,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. అండ్ లాస్ట్ ఎవరైతే ఇద్దరు మిగిలిపోతారో వాళ్ళు వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఉంటారు. రూల్స్ అన్ని క్లియర్. వాళ్ళ కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫటాఫట్ ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఇదాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి 30 మినిట్స్ టైం. 30 మినిట్స్ టైంలో బయటకు రాకున్నా కానీ అంటే ఇక్కడ టేబుల్ మీద కూర్చోకున్నా కానీ వచ్చి వాళ్ళు కూడా రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటారు. ఓకేనా? ఓకే. ఛాలెంజ్ వచ్చేసి గాయ్స్ స్టార్ట్ అయితే చేస్తున్నా. 30 మినిట్స్ టైము. లాస్ట్ ఎవరైతే ఇద్దరు వస్తారో వాళ్ళు రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు. గుర్తుపెట్టుకోరు. ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి ఇద్దరికే క్యాష్ ప్రైజ్. ఇంకో విషయం ఏంటంటే రూల్స్ అన్ని తెలుసుగా. ఫస్ట్ నుంచి లాస్ట్ మళ్ళీ అన్ఫేర్ అయ్యేదని వాళ్ళ కామెంట్ పెడతారు. ముందే చెప్తున్నా. పొక్కలకి ఏం నడుచుకుంటూ అడిదికి వెళ్ళాలి. చెప్పులు వేసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఆ గుంత కిందికే నడుచుకుంటా జాలి కిందికే పోవాలి. ఒకవేళ జాలి కానిది అనుకోరి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లోపలి ఓడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తాళంశీలు ఎంకోవాలి. తాళం ఒక్కటే తాళం బయట తీసుకుపోవాలి ఎట్ ఏ టైం. మళ్ళీ తాళం మళ్ళీ వేసినాకనే ఇంకో తాళం తీసుకోవస్తుంది. నెక్స్ట్ ఫెన్సింగ్ కట్ చేసుకోవాలి మీరు బట్టే అంట. లాస్ట్ వచ్చేసి ఎగిరి ఆ జాలి పట్టుకొని బయటకు పోవాలి. ఒకవేళ చూడగానే అందకుంటే హెల్ప్ చేస్తాను. లేదు పైన అందిగా నీకు. ఓకే ఓకే. ఇంకేదండి ప్రాబ్లం సాల్వా? చలో స్టార్ట్. సౌండ్ మొత్తం జీవా అంటే సదాకాలు వచ్చేది. అంత సౌండ్ లేదు.
ఇది ఈజీ అనుకున్నా దిగుతలేదు మొత్తానికి సలాక మరి అట్లున్నాయి సలాకా చేయి తట్టు లేదు సలాక దిగుతలేదు మరి నిమ్మలంగా పోయి ఎందుకు ఒక చేయి కోసుకో అయిపోతుంది వీడియోలో అయిపోతుంది ఇగో ఈ బ్లేడ్ ఇరిగిపోయింది బ్లేడ్ ఇరిగిపోయింది తొట్టు బ్లేడ్ లేవు మరి తర్వాత నాకు తెలిసి అందరికంటే ఫస్ట్ బయటకు ఎవరు వచ్చేటట్టున్నారు అంటే సార్ అయితే బయటకు వచ్చేటట్టున్నాడు ఆల్రెడీ వాళ్ళు అయిపోయింది సగంతో ఎక్కువైంది అక్కడ వెళ్ళి కొంచెం ఉంది దాన్ని పట్టిండు అప్పటి కూర్చోండి 1 minute completed. జింగాని కూడా మంచిగా తిరిగింది ఫస్ట్ వచ్చేసి ఇప్పటి వరకు ఫిట్ కాడు సెకండ్ జింగాడు థర్డ్ ఇక్కడికి ఏమున్నారన్న ఇద్దరు ఇట్లా ఫస్ట్ ఉన్నారా పోయిరా బాబాయ్ ఆల్రెడీనా మచ్చా మొత్తమా ఏమా మీ ఆడ ఆగు గాడు దిగ్గాడు వాడు ఓసేది పోయాక పక్కన కూర్చోడు అన్న సెకండ్ బాబాయ్ అన్న వెళ్ళిండు ఆల్రెడీ జింగాలా Come on. Come on. Meter ke pate. Elra. Bacha hello. Kalan malla reverse atle. Cross chesinodu malla first card gain రావాలి. మళ్ళా అనింది. సార్ లేపలేదు. వెళ్ళు. మొత్తం పండుకో మంచిగా పండుకో. ఓకే. మళ్ళా అనింది. నడు. ఇంకోసారి వీడేమో ఇళ్ళకైతే వెళ్తలేడు వీనికేమో తాళాలు దొరుకుతలేమో లెంకుతున్నా 1 more time నడు కమా తొందర మొత్తం పండుకో అన్నిటికంటే డిఫికల్ట్ నేను తాళాలు ఉంటుందేమో అనుకున్నా అన్నిటికంటే డిఫికల్ట్ వెళ్ళిండు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య టాస్క్ ఏంటి అంటే ఫస్ట్ తాళం ఎవరికైతే దొరుకుతుందో వాడు నెక్స్ట్ ట్రాప్ కి అయితే పోతాడు దేవుడు ఇలానే ఉంటాడు ఇక తాళాలు దొరికినా ఒక్కటే తాళం ఒక్కటే మెల్లగా మరి ఎందుకు అలా తాళం దొరకలేవు కానీ ఇంకా లోపడి అగో షాప ముగ్గురు ఒకటేసారి వాటర్ రాకు వచ్చారు ఎవ్వరికి కూడా తాళాలు దొరికినాయిరా మట్టి గింతుంది మట్టి ఇంత వచ్చిరా అలా ఉందా ఇగో ఆ మట్టి తాళం చేయాలి ఇంకా ఛాలెంజ్ ఆడాలి మన ఛాలెంజ్ లో చూసిరు కావచ్చు మీరు సో తాళాలు దొరుకుతలేవు ఓపెన్ అవుతలేవు 2 తాళాలు దొరికాయి నాకు ఒకటే ఇస్తావాలి ఒకటే ఒకటి నాకడ బాబాయ్ దొరికినవా ఆ 2 దొరికినాయి ఒకటి అలా వాడిస్తే బాబాయ్ తీసుకుంటాడు అలా లేచి ఇంకోటి తీసుకో అది కొట్టుకుంటాడు ఇప్పుడు ఈ బురదల తాళాలు ఎంకలాడు పెద్ద టాస్క్ తాళం ఎవరికైతే ఫస్ట్ దొరుకుతుందో ఆడే ఫస్ట్ వచ్చేసి డోర్ ని క్రాస్ చేస్తాడు మట్టి దొరికింది ఈ మొత్తం నామే వస్తున్నాడు మారేసాడు బాబాయ్ టక్కడక్క కడి చేస్తుండ్రా వాడు చేసే పని సార్ గారు ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి కడిపేరు పంచుతులేదు
అయ్యా గింత లేట్ అయింది తల ముందు దొరక అసలుకి 4 నిమిషాలనే అయిపోయింది ఛాలెంజ్ ఓన్లీ 4 minutes వెళ్తారా ఓ లోకల్ నువ్వు ఓలే నీ బుద్ధి నువ్వు అలాగే వెళ్ళు అలాగే వెళ్ళాలి మళ్ళీ ముగ్గురు రాష్ట్రపోతాయి ఇంకా అన్నారా కానీ గుర్చింది హెల్ప్ తీసుకుంటాడు కావచ్చు ఇక హెల్ప్ లైనా మొత్తం 10 ఉంది కదా మున్న పడే ఛాన్స్ ఉంది బాబాయ్ గారు అంత అయిపోయాక ముళ్ళ పడేవురా సో బాబాయ్ గాని కూడా టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది రాత్రి ఫస్ట్ రాలే కమాన్ మెల్ల కోతున్నా వెనక ఇలా రా. అయిపోయాడు మున్నవాడు అయినా ఇద్దరు రివెంజ్ ఛాలెంజ్ ఎలా విజయ్ ఛాలెంజ్ ఇదేదైతే ట్రాప్ ఉంది మొత్తం తయారు చేయనీకి ఎన్ని రోజులు పట్టిందో శేఖర్ గా 2 రోజులు ఫుల్ డేస్ మాకైతే టైం పట్టింది కాకపోతే కంప్లీట్ చేయనీకి 5 నిమిషాలు పట్టింది 5 నిమిషాలే సలాగా 2 కడియేసులు పెట్టే ఉండే ఒకటే సలాగా కడియేసులు పెట్టే వరకు అలా 5 నిమిషాలనే బయటకు వచ్చి మన రాకపో 1 more time ఏమైనా ఛాలెంజ్ ఒకటేసారి అనుకున్నాం ఒకటేసారి ఫినిష్ అయితే అయిపోయింది ఈ ఛాలెంజ్ సక్సెస్ఫుల్ గా విన్నర్ ఎవరు అంటే జింగాలారా అండ్ సెకండ్ వచ్చేసి ఎవరు అంటే నేను గాడ్ వస్తానేమో అనుకున్నా బాబాయ్ గాడు కాకపోతే కిట్టుగాడు అయితే వచ్చిండు నీకు తాళం జల్దీ ఓపెన్ అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బాబాయ్ 4th విజయాడు సో 3rd 4th వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరికి ఏం పనిష్మెంట్ ఇద్దాం ఏం రివెంజ్ ఛాలెంజ్ చేద్దాం అది కూడా కామెంట్ అయితే చేయరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ ప్రైజ్ మనీ ఇవ్వకుండా ఛాలెంజ్ ని క్లోజ్ చేసినామని చెప్పేసి అక్కడ దాకా వేణుని మళ్ళీ పట్టుకొచ్చారు అందరూ కూడా సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చింది ఎవడు అంటే జింగలాల నీ నెంబర్ చెప్పండి నెంబర్ ఫోన్ లేదు 9866 నీది 955 కాసర్ నవీన్ అది వచ్చేసి ప్రైజ్ మనీ అయితే వెళ్ళిపోయింది ఫోన్ నెంబర్ ఏం కనబడలేదు సరే కనబడతలేదురా 4 నెంబర్ కనబడుతుంది నెక్స్ట్ వచ్చేసి కిట్టి నెంబర్ చెప్పరా 8790 చెప్పా చెప్పా గది ఇప్పుడు కృష్ణ నీకు ఎంత అవినికో 500 పడితే అయిపోతుంది ఫస్ట్ వచ్చిన 100 సెకండ్ వచ్చిన 20 రూపాయలు కృష్ణ కలిసి సార్ 3000 గయా ఈ ఒక్క ఛాలెంజ్ లా దీన్ని తయారు చేయడానికి ఎక్కువ ఖర్చు కాలే కానీ ప్రైజ్ మనీకి ఎక్కువ ఖర్చు అయింది 10,000 వీనికి 3,000 వీనికి ఇప్పుడు లాస్ట్ ప్లేస్ లో ఇద్దరు వచ్చిరుగా విజ్గాడు అంతేకాకుండా వేడు రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉంటుంది కానీ లాస్ట్ నాకు ఏమనిపించింది తెలుసా కొద్దిగా వస్తలేమో అనుకున్నా ఉన్నదాకా ఛాలెంజ్ లో కూడా చాలా మంది ఏమని కామెంట్ చేశారు అంటే నేను విజ్గానికి అది చేస్తా ఫేవర్ ఉంటా అది అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు ఈ ఛాలెంజ్ కూడా విజ్గానికి ఫేవర్ ఉంటే విజ్గాడు వచ్చేస్తుండే ఆడికి అయిందాక బట్ అట్లా ఏమి ఉండదు మేము అందరం ఒక్కట అన్నట్టుగా మేము అందరం ఫ్రెండ్స్ లాగానే ఒకవేళ వీడు ఓడిపోయింది అనుకో వీనికి ప్రైజ్ మనీ రాదు రివెంజ్ ఛాలెంజ్ ఉంటే రివెంజ్ ఛాలెంజ్ వీడే ఉంటాడు ఒకవేళ వీని కానీ నేను వీని గెలిపించిన అనుకో రివెంజ్ ఛాలెంజ్ వీడు ఎందుకుంటాడు సపోజ్ చెప్తున్నా ఇప్పుడు వీని కానీ వీని గెలిపించిన అనుకోండి వీని ప్లేస్ రివెంజ్ ఛాలెంజ్ వీడు ఎందుకుంటాడు అందు గురించే అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వీడు ఓడిపోయింది కదా వీడు రివెంజ్ ఛాలెంజ్ ఉంటాడు కదా వీనికి వీడు పనిష్మెంట్లు ఇస్తాడు మొత్తం గెలిచినందుకు అలా అది రుద్దుడు ఇది రుద్దుడు అది కోసుడు ఇది కోసుడు సో సేమ్ నెక్స్ట్ ఛాలెంజ్లో కూడా అదే తీరు ఉంటుంది ఇప్పుడు వీడు ఓడిపోయింది అనుకోండి వీనికి కూడా వీడు పోతాడు అందు గురించి అన్న ఓడిపోనికి అది చేయరు సో చాలా మంది నెగిటివ్గా తీసుకుంటారు మమ్మల్ని నెగిటివ్ పోర్ట్రే చేద్దామని ట్రై చేస్తారు సో అందు గురించి మళ్ళీ చెప్తున్నా ఛాలెంజెస్ అన్నీ ఏవైతున్నాయో ఫేర్గానే చేస్తాం మీకు ఎట్లా అనిపిస్తుంది ఏమన్నా తెలియదు
చాలా మంది ఇట్లా నెగిటివ్ కామెంట్ చేసేసరికి మొన్నటిదాకా మనలు కూడా అన్నారు గట్లంటారు ఏందన్నా గిట్లంటారు ఏందన్నా అని చెప్పేసి. సో అది ఎట్లా పోతుంది జనాలకి ఏం కథ అని చెప్పేసి మాకు కూడా అర్థం అయితే లేదు. కానీ ఒక విషయం అయితే చెప్తున్నా, ఏ ఛాలెంజ్ జరిగినా ఫెయిరే జరుగుతుంది. ఇప్పుడు అన్ని వలగొట్టుకుంటా అందరికంటే ముందుకు వచ్చిండు కాబట్టి గెలిచిండు. అబ్వియస్లీ వీళ్ళ ప్లేస్లో వీడొస్తే వీడు గెలుస్తుండే, వీడు గెలుస్తుండే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరికి అన్ఫేర్ జరిగినా కానీ వాళ్ళు అప్పుడే కొడతారు. ఒకవేళ ఎవరికన్నా అన్ఫేర్ జరుగుంటే వాడిని ఆడాలని అప్పుడే రివర్స్ పోతుండే వెనకకు. సో ఇంకొక విషయం మళ్ళీ చాలా మంది ఏమన్నారంటే నేను మీ అందరు ఇట్లా వీనికి బాగా సపోర్ట్ చేస్తానంట. మన టీంలో అందరు ఇట్లా మిస్టేక్ జరిగినప్పుడు అందరిని తిడతా. క్యాజువల్ గా దానికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్కువ వాళ్ళు తిడతారా నేను వాడిని సపోర్ట్ చేస్తాను. వాడు మా రిలేటివ్ అని వాడిని సపోర్ట్ చేస్తానట. మీ అందరినీ నేను అది చేస్తానట. ఇంకొక విషయం ఏంటంటే ఇలా వాడు ఇద్దరు లేరు, జాంబియా లేదు వాళ్ళే. జాంబియాని తాజ్ గారిని ఆట చిన్న చూపు చూస్తానట, మీ అందరినీ పెద్ద చూపు చూస్తానట. వాళ్ళిద్దరే మెయిన్ లంగాలు చెప్పాలంటే. కోన్ని కోద్దామని కోన్ని తీసుకొస్తే ఆ కోళ్ళతో కూడా మోలే ఆడిరు వాళ్ళు ఏమవుతుంది. మళ్ళీ ఒక విషయం, రీసెంట్గా తాజ్ గారిని రివెంజ్ ఛాలెంజ్లో పెట్టినాం కదా, దాని మీద కూడా చాలా మంది కామెంట్లు అయితే చేశారు. మీరు ఒకసారి చూడురు అలా వాడిని, అది రివెంజ్ ఛాలెంజ్లో వాడు పార్టిసిపేట్ అయిన విధానం చూడుర్రి, అన్నిటిలో చూడుర్రు ఒకసారి వాడిని. వాడు అసలు హ్యాపీగా ఉన్నాడా, వాడిని కావాల్సుకొని రివెంజ్ ఛాలెంజ్లో పెడితే వాడు బాధపడుతుండా. మీకు కూడా మా చూస్తే వెళ్తుంది. మమ్మల్ని నెగిటివ్గా తీసుకోకూరి, పాజిటివ్గా తీసుకొని ట్రై అయ్యారు. ఇవన్నీ తయారు చేయడానికి దగ్గర 2 రోజులు టైం పట్టింది. ఎండల పొక్కలు తీసుకుంటూ ఇది చేసుకుంటూ అన్నీ తయారు చేస్తున్నాం. చిన్న మిస్టేక్స్ అయితే వీఆర్ సారీ ఫర్ దట్. ఖచ్చితంగా మిస్టేక్స్ అయితే అవుతున్నాయి కొన్ని ఛాలెంజెస్లో, అవిటిని అగ్రి చేస్తున్నా. ఫర్దర్గా మిస్టేక్స్ కాకుండా నేను చూసుకుంటా. కానీ అన్ఫేర్ మాత్రం ఎవరు చేస్తలేం, గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తారు ఏంది, ప్రైజ్ మనీ ఇస్తున్నాం, మళ్ళీ వీడు నాకు రిటర్న్ కొడతాడు కావచ్చు అని చెప్పేసి నా అకౌంట్ స్టేట్మెంట్ తీసి ఎవరికైతే కావాలన్నా పంపిస్తావాడు, మళ్ళీ నాకు రిటర్న్ కొట్టినా లేదా అని చెప్పేసి. ఇక అట్లనే మీరు అగ్రి చేస్తారా లేదా చూద్దాం. ఇక ఏమో గైస్ మొత్తంగా పిక్చర్ వేసినట్టున్నది. ఛాలెంజ్ మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం. మన వాళ్ళకి గంట టైం ఇద్దాం అనుకున్నా, శేఖర్ అర్ధగంట ఇద్దామన్నాడు. అర్ధగంట టైం ఇస్తే అర్ధగంటలో 5 నిమిషాలనే బయటకు వచ్చారు. సో ఇంత కసిగా అయితే మన వాళ్ళు ఆడుతారు. అండ్ ఇంకొక విషయం ఇదే వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా ఏంటిది అంటే, కుకింగ్ వీడియో వచ్చేసి ప్రతి వారం ప్రతి వారం ఒక కుకింగ్ వీడియో అయితే వస్తుంది. ఆ కుకింగ్ వీడియోలో ఎట్లా ప్లాన్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు చిన్న లెవెల్ అనే చేస్తున్నాం, చిన్న కూడా కాదు, ఇప్పటివరకు చేసిన దానికంటే కొద్దిగా పెద్ద చేస్తున్నాము. ఫర్దర్ ఏం ప్లాన్ చేస్తాము అంటే, మేము కుక్ చేసిన ఐటమ్స్ ఏవైతున్నాయో అవిటిని ప్యాక్ చేసి, ఎక్కువ లెవెల్లో కుక్ చేసి అవిటిని ప్యాక్ చేసి మా దర్దాపల్లిలో ఉండే వాళ్ళకు ఎవరైతే ఉంటారో గుళ్ళకాడ అక్కడ ఇక్కడ వాళ్ళకు పంచనీకి అయితే ప్లాన్ చేస్తాం. పంచినా సరే మేబీ వీడియోలో పెట్టమని అనుకుంటున్నాము. ఒకవేళ దానికి కూడా మీకు ప్రూఫ్ కావాలి, ఖచ్చితంగా దానికి కూడా పెట్టాలంటే అట్లా కూడా ప్లాన్ చేస్తాం. వాళ్ళకు కూడా తీసేవని వీడియోలు తీసుకుంటూ పెడతాం. నేను హలీం కూడా ఇచ్చేసినా. నిన్న రీసెంట్గా మీరు చూసినట్లయితే హలీం, మొన్న ఆనెస్ట్గా చెప్తున్నా, మొన్న ఏదైతే మటన్ బిర్యానీ చేసినామో అది వచ్చేసి మాకే సరిపోలేదు, మొత్తం తిన్నాం ఉన్న కాడికి. నా హలీం ఏదైతే ఉందో హలీం చాలా మటు మిగిలింది. దాంట్లోకి ఏం సగం పోర్షన్ ఇచ్చొచ్చినాము, అక్కడ ఇక్కడ కైకిలి పని చేసే వాళ్ళకి మా వాళ్ళకు ఇటుక బట్టల కాడ ఇచ్చొచ్చినాము. అయినా కానీ కొద్దిగా మిగిలింది, దాన్ని మేము ఛాలెంజ్కి వాడుకున్నాం. ఛాలెంజ్ వీడియో అయితే షూట్ చేసినాము. సో ఓకే గైస్, పాజిటివ్గా తీసుకునే వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు. నెగిటివ్ కామెంట్ పెట్టాలన్నా కానీ వీడియో ఓపెన్ చేయవలసిందే, ఒక యాడ్ పడవలసిందే ఖచ్చితంగా. ఆ యాడ్ నుంచి వచ్చే పైసలతో ఏదైతుందో 12 మంది కుటుంబాలకు ఎంతో కొంత, మొత్తం దీని మీద కాదు ఎంతో కొంత హెల్ప్ కావాల్సిందే. సో నో ప్రాబ్లం, మమ్మల్ని తిట్టినా సరే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రేజీ వీడియోస్ ప్లాన్ చేస్తున్నాం. పొట్టు ఎండ కొడుతుంది, ఎండ దెబ్బ దాకా ఎవడో కూడా వీకెట్ పెట్టున్నాడు. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.